జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో దానికంటే ముందరే జలాన్ని తాకి ప్రాయోపవేశము కోసం సంకల్పం కూడా చేసుకున్నారు ఆ వానరులందరూ బాధపడుతూ ఉన్నారు. ఇక చనిపోతున్నాము కదా అని భయపడుతూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. రాముడి వనవాసాన్ని గురించి, దశరథుని మరణం గురించి, జనస్థానములో శ్రీరామచంద్రుడు ఖరదూషణాదులను వధించటము గురించి, రావణుడు సీతను అపహరించటము గురించి, రావణుడు జటాయువుని వధించటాన్ని గురించి, శ్రీరామచంద్రుడు వాలిని వధించటము గురించి, సుగ్రీవుడు రామచంద్రుడికి మాట ఇచ్చి కూడా ఏమీ చేయకపోవటాన్ని గురించి, రామభద్రుడికి కోపం రావటం గురించి, చివరకు ఈ రకంగా మనమంతా కూడా ప్రాయోపవేశము చేయవలసి వస్తుందే అని అందరూ అన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి అంతమంది మాట్లాడుకుంటూ ఉంటే అది ఒక పెద్ద శబ్దముగా వినిపిస్తోంది. వారందరూ చుట్టూ ఉండేటటువంటి గుహల మధ్యలో ఉండి ఇవన్నీ మాట్లాడుకోవటం వలన అదంతా కూడా ప్రతిధ్వనిస్తుంది వారి మాటలతో. చుట్టూ అంతటా అందరికీ వినిపిస్తున్నాయి వీరి మాటలు. అప్పుడు ఆ వానరులందరూ ఎక్కడ పడుకొని ఉన్నారో అక్కడికి ఒక గృధ్రరాజు వచ్చాడు. సంపాతి నామ్నాతు చిరంజీవి విహంగమః. సంపాతి అనేటటువంటి గృధ్రరాజు వచ్చాడు. ఆ సంపాతి జటాయువు కన్నా బలవంతుడు, చిరంజీవి. ఆ సంపాతి ఈ వానరులందరినీ చూసి, ఆహా, ఎంత ఆహారం దొరికింది నాకు అనుకుంటూ వానరుల దగ్గరికి వచ్చింది. ఒక్కొక్కరిని పట్టుకొని తినవచ్చు అనుకుంటూ వానరులను చూస్తుంది. ఆ పక్షి ఆ రకముగా అనుకుంటూ ఇక తినవచ్చు అని పైకి అంటూ ఉంటే ఆ మాటలు విన్నాడు అంగదుడు. ఇక చాలా భయంతో దిగులుతో హనుమతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ హనుమా, యముడే ఈ సంపాతి రూపములో మనను చంపటం కోసం వచ్చాడు చూడు. రామస్య న కృతం కార్యం, మనమేమో రామకార్యాన్ని సాధించలేదు. రాజ్ఞో నచ వచః కృతం, మనము సుగ్రీవుడు మన రాజు, ఆయన ఆజ్ఞను కూడా నెరవేర్చలేదు. ఇప్పుడేమో ఈ ఆపద వచ్చి పడింది. హనుమా, ఓ వానరులారా, సీతమ్మను కాపాడటము కోసం గృధ్రరాజు జటాయువు జనస్థానములో రావణాసురుడితో యుద్ధము చేసినటువంటి సాహస కార్యాన్ని విన్నాము కదా మనమంతా. అంతేకాదు సకల ప్రాణులు వారి వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా శ్రీరామచంద్రుడికి సహాయపడ్డాయి. శ్రీరామచంద్రుడి మీద ఉండేటటువంటి ప్రేమను వారందరూ కూడా చూపించారు. సకల ప్రాణులు చూపించాయి. సకల ప్రాణులు రామభద్రుడికి సంతోషాన్ని కలిగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనమంతా కూడా ఆ రామభద్రుడి కార్యము కోసమే ప్రాణాలు వదిలేస్తున్నాము అని అనుకుందాం. ఆ రకంగానే ప్రాణాలు వదిలేద్దాం. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.